అత్యంత కృప కలిగిన తండ్రి, నీ సేవకుని కుటుంబంగా ఆత్మీయ పిల్లలందరితో కలిసి మా జత పనివాడైనటువంటి అయ్యా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. మేము సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలు ఆయన గురించి విన్నాము. అలాగే ఆయన నోటి ద్వారా మీరు పలికిన మాటలు విన్నాము. వారి పరిచర్యను గురించి తెలుసుకుని ఉన్నాం. తండ్రి, ఈ దినమున వారు ఈ లోక యాత్రను ముగించుకొని మీ వద్దకు వచ్చి ఉన్నారు. ఇదిగో ప్రభువా, ఆ యొక్క మరణమును గురించినటువంటి కాంతిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారు ఏదైతే పరిచర్య మీ ద్వారా కొనసాగించి ఉన్నారో ఆ పరిచర్య ఆగిపోకుండా ఇక మీదట కూడా గొప్పగా బలంగా జరుగుటకు సహాయం చేయండి. అటువంటి దైవజనులను ఇంకా అనేకులను వారి పరిచర్యలో నుండి లేవనెత్తండి. వారి ద్వారా ఎవరైతే బలపరచబడ్డారో, ఎవరైతే ప్రేరేపించబడ్డారో, మరి వారు కూడా వారి వంటి పరిచర్య, వారికంటే ఇంకా బలమైన పరిచర్య చేయుటకై వారిని పురుకొల్పండి. విడిచి వెళ్ళిన కుటుంబం అంతా ఆదరించబడాల. అయ్యా, వారి భార్య గారి ద్వారా, వారి పిల్లల ద్వారా, వారి మినిస్ట్రీలో ఉన్న ప్రతి వారి ద్వారా బలమైన పరిచర్య జరగాల. వారి భార్య గారి ద్వారా విన్న మాట, మేము క్షమిస్తున్నాం ఏది జరిగినా అని ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా ఆమెకు మీరు ఇచ్చిన మంచి మనస్సును బట్టి స్తుతిస్తున్నాం. గొప్ప పరిచర్య జరగాలయ్యా. వారి కుటుంబం అన్ని రీతిలుగా ఆదరించబడాలా. వారు అన్ని విధములుగా ముందుకు వెళ్ళాలా. ఎక్కడ కురింగిపోకుండా నీవే వారికి గొప్ప ఓదార్పును దయచేయను. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనన్న మాట వారి పట్ల నిశ్చయముగా నెరవేర్చండి. నేను మిమ్మల్ని అనాథలుగా విడవనన్న మాట వారి పట్ల మీరు నెరవేర్చండి. ఆ కుటుంబానికి ఉన్నతమైన మీ సహాయం దయచేసి నీ రాకడకు వారు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచేవారుగా మీరు చేస్తారని నమ్ముతున్నాము. అటువంటి వ్యక్తికి అయా ఇదిగున్న తని ప్రభా అనేకులు తోడుగా ఉండి ఈ రోజున అనేక ప్రాంతాలలో న్యాయం కొరకు పోరాడుతూ ఉండగా వారి యొక్క ఆశను కూడా మీరు తీర్చండి. మా అందరి ప్రార్థన అంగీకరించి ప్రతి ప్రార్థన ఆలకించి ఆ కుటుంబానికి క్షేమమిచ్చి నీ రాకడకు సిద్ధపరుస్తారని ప్రతి విషయంలో తోడు నడిపిస్తారు నమ్ముతూ యేసుక్రీస్తునందు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి.